అప్పుడే నీవు రక్షించబడుతావని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. అందుకే మార్కు సువార్త 16వ కూడా నమ్మి బాప్టిసము పొందిన వాడు రక్షించబడుతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుందని వాక్యము రాయబడి ఉంది. కాబట్టి మనం ఏం చేయాలా? నమ్మాలి. యేసు ప్రభువే దేవుడని, యేసు ప్రభువే రక్షకుడని, ఆయన ద్వారా తప్ప ఆ నిత్యత్వమునకు ఎవరు కూడా మార్గము లేరని చెప్పి నీవు నమ్మాలి. నమ్మినప్పుడే దేవుని మహిమను నీవు చూస్తావు. లాజరు చనిపోయాడు. ప్రభు యొద్ద కబురు వచ్చింది. లాజరు దగ్గరికి ఏం చేస్తున్నాడు? యేసు ప్రభు వారు వస్తూ ఉన్నాడు. వచ్చిన తర్వాత ఆ లాజరు సమాధి యొద్ద ఉన్నటువంటి ఆ రాతిని తీసివేయమని చెప్పి యేసు ప్రభు వారు చెప్పినప్పుడు లాజరు యొక్క అక్క మార్త అంటూ ఉన్నది, అయ్యా వాడు చనిపోయినేటికి 4 దినములు పూర్తయ్యాయి. ఇదిగో ఆ రాతి తీసిన ఎడల దుర్వాసన వస్తుందన్నట్లుగా ఆమె చెబుతూ ఉన్నది. అయితే ప్రభు అంటున్న మాట ఏంటంటే, మార్త నమ్మిక మాత్రం ఉంచు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను నీవు చూస్తావు, పునరుత్థానమును జీవమును నేనే అంటూ ఉన్నాడు. ఆమేన్. నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోడు.